అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఆగస్టు 21 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యబ్బన్ను మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశకం చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురు వచ్చి మురళీ ఆనందరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7057171356. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మీన రాశి యొక్క నక్షత్రాలు పూర్వభద్ర 4వ పదము, ఉత్తరాభద్ర 1 4 పాదాలు, రేవతి 1 3 పాదాల వారు ఈ యొక్క మీన రాశి పదలోకి వస్తారు. మీన రాశికి అధిపతి గురుడు. ఇక గ్రహబల ప్రకారము గురుగ్రహ ప్రభావం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరిగి భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శుక్రుడి ప్రభావం కుటుంబం, సంబంధాలు, ఆర్థిక విషయాలు సానుకూలతను పెంచుతుంది. ఇక చంద్రుడి ప్రభావం మీ మనసులో ఉన్న ఒక సందేహానికి స్పష్టత తీసుకొస్తుంది. ఇక కుజుని ప్రభావం పనులను వేగంగా పూర్తి చేసే ఉత్సాహాన్ని ఇస్తుందండి. ఇక రేపు రోజున పరిహారాల పరంగా శ్రీ మహావిష్ణుని భక్తితో ప్రార్థించండి. ఓం నమో నారాయణ మంత్ర జపం చేయండి. శుక్రవారం కావడంతో శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించండి. వీలైతే పేదలకు లేదా అవసరమైన వారికి అన్నదానం చేయండి. రేపు రోజున శ్రీ మహావిష్ణు మరియు మహాలక్ష్మీదేవి ఆరాధన మీన రాశి చాలా శుభప్రదంగా ఉంటుందండి. ఇక మీన రాశి అదృష్ట సంఖ్యలు 3, 6. అదృష్ట రంగులు పసుపు, తెలుపు లేదా ఆకుపచ్చ. ఇక రేపు రోజున మీ మంచితనం అందరూ ఒకే విధంగా అర్థం చేసుకోరు. ఎవరికి పడితే వారికి మీ వ్యక్తిగత విషయాలు చెప్పకుండా డబ్బు విషయంలో మాత్రం మరింత జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ఇక రేపటి రోజున మీరు బాగా ఇష్టపడినటువంటి ప్రాణపదమైనటువంటి ఒక బంధాన్ని మీరు రేపటి రోజున దూరం చేసుకోబోతున్నారు. మరి ఆ బంధం మీ నుండి దూరం కావడానికి అసలు కారణం ఏంటనేది వివరంగా తెలుసుకుందాము. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఈ నిజం మీరు తెలుసుకుని నిజంగా ఆశ్చర్యపోతారండి. అసలు 7 గంటల 30 నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది? ఎంతో నమ్మకమైనటువంటి అలాగే ప్రేమపరమైనటువంటి ఆ బంధంలో ఎందుకంత దూరం అయ్యేంత గొడవలు, అవమానాలు, అలాగే నిందలు, అపార్థాలు ఇవన్నీ ఎందుకు కలిగాయి? ఎందుకు కారణం కాబోతున్నాయి? మీ బంధానికి మీకు ఎటువంటి గొడవలు జరుగుతున్నాయి? మీకు తెలియనటువంటి నరదృష్టి, మీలో తెలియనటువంటి కోపానికి, అలాగే మిమ్మల్ని విపరీతమైనటువంటి దోషాన్ని చూపించడానికి రేపటి రోజున ఎక్కువగా కూడా విపరీతంగా విన్నంత అనుకూలమైన పరిస్థితులు మీకు చాలా తక్కువగా ఉన్నాయండి. అయితే రేపటి రోజున మీరు ఖచ్చితంగా భద్రశత్రులుగా మారి విడిపోయేంత డెసిషన్స్ కూడా తీసుకో అనేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే మీరు ఎవరినైనా కానీ సాధారణంగా ప్రేమిస్తే లేదా ఒక బంధాన్ని పూర్తిగా నమ్మితే మీ సర్వస్వాన్ని కూడా దారిపోసేలాగా ఉంటారని చెప్పాలి. అయితే పైకి మీరు చాలా గంభీరంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం పంతాల కోసం కాకుండా ప్రేమ కోసం ఏదైనా కానీ చేయాలని చెప్పి తెగిస్తారు. అయితే పంతాలని ఎప్పుడు కూడా అంటే మీరు పట్టించుకోరండి. మీలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ఎదుటి వారికి మీకు కొంచెం మిమ్మల్ని చూస్తుంటే మీలో ఉన్నటువంటి అసమర్థత, తెలియనటువంటి ఏదో ఒక బాధ అనేది మీకు ఉందని చెప్పి ఎదుటి వ్యక్తులు ఈజీగా కనిపెట్టేస్తారు. అది మీ యొక్క అమాయకత్వం. అదేంటంటే మీరు అందరినీ కూడా మంచివారని చెప్పి అనుకుంటూ ఉంటారు. గతంలో ఎన్నిసార్లు మీరు మోసపోతున్నప్పుడు కూడా అందరినీ నా వాళ్ళే అని చెప్పి గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఇక అలా అందరినీ కూడా చాలా గుడ్డిగా నమ్మిస్తున్నటువంటి ఒక సిచ్యువేషన్ అనేది రేపటి మీకు చాలా వెన్నుపోటు పొడిచే విధంగా అయితే ఉండబోతుందని చెప్పాలండి. అయితే సరిగ్గా ఆ నమ్మకమే రేపటి రోజున మీ పాలిట ఒక శాపంగా మారింది. మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రాణం పెట్టి మరి నమ్మారో వారే మీకు ప్రాణాన్ని తీసేంత వెన్నుపోటు రేపటి రోజున మీకు పొడవబోతున్నారు. ముఖ్యంగా ఈ బంధం ఒక రోజులో దూరం కావటం లేదండి. గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా ఈ బంధంలో చిన్న చిన్న పొరపాట్లు తరచూ వస్తూనే ఉంటున్నాయి. అయితే మీరు కూడా గమనిస్తూనే ఉంటున్నప్పటికి కూడా రేపటి రోజున ఆ బంధాన్ని మీరు దూరం చేసుకోవడము పెద్దగా ఇష్టం లేక మీరే సర్దుకుంటూ వస్తున్నారు. అదే సర్దుబాటు కూడా ఒక హద్దు ఉంటుందండి. మీరు ఈ విధంగా సర్దుకుంటూ వస్తున్నప్పటికి కూడా వాళ్ళు మిమ్మల్ని ఏదో అస్మర్థతనంగా తీసుకుంటున్నారు. ఏదో ఒకరోజు ఆ బంధం అనేది మీ నుండి దూరం అవటం ఖాయమని చెప్పి మీ మనసుకు కూడా తెలుసు. అయితే మీ ప్రేమను అలుసుగా తీసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మీ విలువను తగ్గిస్తూ అలాగే మిమ్మల్ని దోషులుగా ఈ సమాజానికి పరిచయం చేస్తూ ఉన్నారు. అలా
మీ ప్రతి ఒక్కటి అంటే మీ గురించి తెలుసుకొని పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకొని మిమ్మల్ని చాలా తక్కువగా చూపిస్తున్నారు. అలాగే మీ గురించి కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఇలా ఎవరు కూడా చెప్పుకోని విషయాలు మీ మనసులో మీరే చెప్పుకుంటూ నలిగిపోతూ వస్తున్నారు. గత కొన్ని రోజులుగా అయితే అంతా బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ అవతల నుండి మాత్రం మీరు అనుకున్నటువంటి రెస్పాన్స్ రావటం లేదు. ఇంకా రాకపోగా మీపై ఉన్నటువంటి ద్వేషం, స్వార్థం అలా క్రమక్రమంగా ఎక్కువైపోతుందండి. మీరు మాత్రము మౌనంగా ఉంటున్నప్పుడు కూడా మీరు మౌనంగా ఉంటున్నారని చెప్పి వారు అలుసుగా తీసుకొని మిమ్మల్ని ఎక్కువగా చులకనగా చూడడం మొదలు పెడుతున్నారు. అయితే రేపటి రోజున వారు చేసేటువంటి ఆ ప్రతి పని కూడా పరాకాష్ఠకు చేరుకోబోతుందని చెప్పుకోవాలి. రేపటి రోజున ఒక ఆశ్చర్యపరిచేటువంటి ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మనము పూర్తిగా తెలుసుకుందామండి. ప్రతిరోజు రేపటి రోజున రాత్రి 7:30 లోపు ఒక బంధం అనేది మీ నుండి దూరం అవుతుంది. అంటే ఇది మీరు ఊహించినటువంటి ఒక ట్విస్ట్ అనేది కూడా మీకు వస్తుందన్నమాట. మీకు అత్యంత ఆప్తమిత్రుడు ఎవరైనా కావచ్చండి, లేదా బాగా కలిసినట్టు ఒక స్నేహితులు కావచ్చు, లేదా స్నేహితురాలు, ఇలా మీరు ఎన్నాళ్ళుగానే ఎక్కువగా ప్రేమను పెంచినటువంటి ఒక ప్రేమ బంధం కూడా కావచ్చు. మరి రేపటి రోజున 7 గంటల లోపు మీరు ఆ నిజాన్ని అయితే తెలుసుకుంటారు. ఆ వ్యక్తి కేవలం ఇన్ని రోజులు మిమ్మల్ని వాడుకుంటున్నారని, లేదా మీ వెనుక గోతులు తీస్తున్నారని సాక్ష్యాలతో సహా మీకు పూర్తిగా అర్థమవుతుంది. వివరంగా చెప్పాలంటే రేపటి రోజున ఒక ఫోన్ కాల్ కానీ, లేదా ఎవరి ద్వారా అయినా ఏదైనా ఒక సమాచారం తెలిసేటువంటి ఒక విషయము మీ మధ్య మాటల ద్వారా అనేక రకాలుగా యుద్ధం తీసుకొస్తుంది. ఆ వాదన ఎంతగా ఎక్కువైపోతుందంటే ఇకపై మీ యొక్క ముఖం కూడా నేను చూపించవద్దని చెప్పేసి ఒకరికొకరు అనుకొని బంధానికి స్వస్తి పలికేలాగా ఉంటుంది. మరి 7:30 తర్వాత ఈ సమయంలో మీ జీవితంలో ఒక చేదు జ్ఞాపకంగా కూడా మీకు మిగులుతుంది. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు కూడా చాలా రకాలుగా వారిని భరిస్తూ వచ్చారు. రేపటి రోజు కాకపోతే మరొక రోజైనా వారిలో మార్పు వస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ మీ కృషికి మీరు ఇన్ని రోజులుగా కూడా పట్టించినటువంటి ఓర్పుకి వారు ఇచ్చినటువంటి విలువ ఏమాత్రం కూడా లేదండి. అంతా శూన్యమే. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని చాలా తక్కువగా చూశారు, చాలా రకాలుగా తక్కువ అంచనా వేశారు. ఇలా మిమ్మల్ని కిందకి లాగాలని చెప్పి చూస్తున్నారు, కానీ మీరు మాత్రము వారిని నెత్తిన పెట్టుకున్నారు. వారే ఎప్పుడు మిమ్మల్ని అన్నగా కూడా వెన్నుపోటు పడవబోతున్నారండి. దీనంతటి కారణం కూడా కేవలం డబ్బు విషయమా, లేదా మీరు ఎదుగుతుంటే తేనటువంటి ఈర్ష్య, లేదా వారికంటే మీరు బాగా సెటిల్ అవుతారనేది ఇదంతా కూడా వారు మీ మీద చూపిస్తున్నటువంటి మధ్య పెరుగుబడి ఒక ద్వేషం కావచ్చండి. కాబట్టి మీరు మంచి పేరును చూసి వారు మీకు ఇచ్చే మంచి పేరును చూసి కూడా తట్టుకోలేకపోవడము, మీరు ఎవరికైతే కష్టకాలంలో అడ్డంగా నిలబడ్డారో వారు మిమ్మల్ని గుండెల మీద తంతూ ఉండడము, ఇదంతా కూడా మీ మనసుకు చాలా రకాలుగా కూడా తీవ్రమైన లోటు అయితే మిగులుస్తుందన్నమాట. అయితే ఆ వ్యక్తి మీ పతనాన్ని కోరుకుంటూ కొంతమంది శత్రులతో సైతం చేతులు కలిపి మిమ్మల్ని మీ మనసుతో ఆడుకుంటున్నారండి. గుర్తుపెట్టుకోండి, మీరు బాధపడిన అవసరం అయితే లేదు ఈ విషయాన్ని. ఎందుకంటే మీరు అన్నీ కూడా ఫేస్ చేశారు. చాలా గొప్ప వీరులు. చిన్నప్పటి నుండి కూడా ఎన్నో రకాల బరువు బాధ్యతలు మోసారు. కష్టం విలువ ఏంటనేది కూడా మీకు తెలుసు. ఈ సమయంలో ఎలా సమన్వయ పాలనతో ఉండాలో, ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు. ఏ కష్టం ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఫేస్ చేయాలి, ఏ సమస్య వస్తే ఎలా నిలబడాలనేది కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి ఇలా ప్రతి దానికి కూడా మీరు కృంగిపోకుండా బాధపడరు, నిరాశ చెందరు. ఇవన్నీ కూడా గడిచిపోయినటువంటి గత కొన్ని రోజులుగా, సంవత్సరాలుగా మీ కొన్ని జీవితం జరుగుతూ వస్తున్నాయి. అయితే మీరు దేన్ని చూసి అయితే బాధపడక్కర్లేదండి, అక్కడ ఆగిపోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే మీరు అత్యంత ప్రియమైనటువంటి బంధాలని ఎక్కువగా నమ్మారు. మీ చుట్టూ వారు ఉన్నారని చెప్పి ఎప్పుడైనా కానీ వారే మీకు సర్వస్వం అని చెప్పి మీరు అనుకున్నారు, కానీ వారు మిమ్మల్ని మోసం చేసేటువంటి మోసకాలని చెప్పి మీరు మాత్రం తెలుసుకోలేకపోయారు. గుట్టిగా కొంతమంది వ్యక్తులు నమ్మి అది నిజమైనటువంటి బంధం అని చెప్పి తెలుసుకోలేక వారిని నా అని చెప్పి బాగా ఎక్కువగా వారిపై తేలినటువంటి నమ్మకాన్ని కలిగి ఉండటం వల్ల రేపటి మీ మనసు కొంచెం ఒత్తిడి అలాగే బాధ కలుగుతుందన్నమాట. కాబట్టి ఇది మీకు పెద్ద నష్టం కలిగించేటువంటి అవకాశాలు ఏమీ కూడా లేవండి. మానసికంగా మీరు స్ట్రాంగ్గా ఉంటే సరిపోతుంది. ఒంటరితనాన్ని మీరు ఎప్పుడు కూడా అనుభవిస్తున్నారు కాబట్టి ఇది మీకు కొత్త ఏం కాదు. అయితే ఒక నిజాన్ని మాత్రం మీరు తెలుసుకుంటారు. అలాగే ఒక ఫేక్ మనిషి ఎవరనేది కూడా మీరు తెలుసుకొని వారిని మీ నుండి దూరం చేస్తున్నారు. అదే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఒంటరితనం అనేది చాలా గొప్ప విషయం అండి. ఒంటరిగా ఉంటే ఏ బాధలు కూడా మనల్ని ఏమీ చేయలేవు. అయితే మిమ్మల్ని కలిగించేటువంటి ఏదైనా సరే లాభ నష్టాలు ఏంటంటే రేపటిలో ఆ విషయాన్ని కడుపులో ఉంచుకొని పైకి ఏ విధంగా అయితే నటిస్తున్నారో అలాంటి మనుషులు దూరంగా పెట్టడం కూడా మంచిదని తెలుసుకోండి. అటువంటి బంధాలు దూరం చేయడం అనేది చాలా మేలని చెప్పి మీరు భగవంతుడిపై కూడా అనిపించిందేమో అని తెలియదు, కానీ మీ మంచి మనసుకి వారిని మీ నుండి దూరం చేస్తారని చెప్పుకోండి. కాబట్టి రేపటి భగవంతుడు మీకు ఉపకారమే చేస్తాడని మాత్రం మీరు నమ్మండి. ఆ బంధాన్ని దూరం చేసుకోవడం అనేది రేపటి మీకు కొంచెం మనసుకు బాధగా ఉన్నా కూడా రేపటి మీరు కృంగిపోకుండా ధైర్యంగా ఉండండి. అలాగే రేపటి రోజున మీరు అన్ని రకాల కూడా తప్పకుండా కూడా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలు కూడా అనుకూలమైన రోజుని చెప్పుకోవాలండి. రేపటి రోజున ఈ రాశి వారి కన్నా కూడా అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగం అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజుగానే ఉందన్నమాట. ఇక రేపటి రోజున అన్ని రకాలు కూడా అంటే ఈ రాశి వారు రేపటి రోజున ఉద్యోగ వ్యాపారంలో
కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే సూచనలు కూడా ఉన్నాయి. విదేశీ సంబంధిత పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. విలాసవంతమైన ఖర్చులను రేపటి నియంత్రించుకోండి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల నుండి శుభవార్త అందుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. నిద్ర ఆహారంపై శ్రద్ధ పెట్టండి. మానసిక ప్రశాంతత కోసమో ధ్యానం చేయటం మంచిదండి. రేపటి రోజున మీరు ఆశించిన విషయంలో ఒక అడుగు ముందుకు పడే రోజు. శుభవార్త, ఆర్థికంగా ఊరట, కుటుంబంలో సంతోషం వంటి పరిణామాలు రేపటి రోజున కనిపించవచ్చు. మీకు వచ్చిన అవకాశాన్ని ప్రశాంతంగా పరిశీలించి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటే అది రాబోయే రోజుల్లో మంచి మార్పు పునాది అవుతుంది. మరి తెలిసిన కానీ మీన రాశి వరకు జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.